రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లాలో జాహ్నవి ఆచూకీ తెలిసిందా? అసలు జాహ్నవి అడవిలోనే ఉందా? జాహ్నవిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? జాహ్నవిని ఏమైనా క్రూర మృగాలు దాడి చేశాయా? లేదంటే జాహ్నవి ఏదైనా బోరు బావిలో పడిపోయిందా? ఏదైనా చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయిందా? అసలు జాహ్నవికి ఏమైంది? ఇప్పటికీ వారం రోజులు అవుతుంది, కానీ జాహ్నవి యొక్క ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఒక పక్క తండ్రి, తల్లి, జాహ్నవి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చాలా భయాందోళనకి గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుందో వారెవరికి కూడా అర్థం కావట్లా. ప్రస్తుతం జాహ్నవిని ఒక పులి అటాక్ చేసిందంటూ కూడా ఒక న్యూస్ రీసెంట్గా వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఇందులో వాస్తవం లేదు. నిజానికి ఆ అటవీ ప్రాంతమే, కానీ అక్కడ క్రూరంగా ఉండే మృగాలైతే ఏమీ కూడా లేవు. అటువంటి జంతువులు అస్సలు లేవు. పులులు కానీ, సింహాలు కానీ, లేదంటే ఇక్కడ నక్కలు కానీ, లేదంటే ఎలుగుబంట్లు కానీ, అటువంటి పెద్ద పెద్ద జంతువులు అయితే ఏమీ లేవు. ఒక నక్కలు ఉంటాయి, అవి కూడా అంటే ఎక్కువగా ఉండవు. నార్మల్గా అటవీ ప్రాంతంలో నాకు తెలిసి ఒక 5-10 ఉంటాయి. సో అవి కూడా అటాక్ చేస్తుంటే ఒకవేళ ఇప్పటివరకు ఆచూకీ తెలిసేది, కానీ ఆచూకీ కూడా తెలియలేదు. సో రీసెంట్గా ఈ న్యూస్ బయటకు వచ్చింది. జాహ్నవిని ఒక పులి దాడి చేసిందని, పులి అటాక్ చేసిందని, జాహ్నవి యొక్క డ్రెస్ దొరికిందని, ఈ రకంగా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అవంతా కూడా వాస్తవం అయితే కాదు. మరి జాహ్నవి ఆచూకీ ఇప్పటి వరకు అసలు తెలిసిందా, తెలియలేదా? కిడ్నాప్కి గురైందా? ఎవరైనా ఆమెని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇలా అనేక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం దాండువాక పంచాయతీ అగ్రహారం విలేజ్ సరిగ్గా వారం రోజుల క్రితం సుమారు 11:30 ఉదయం ఆమె ఇంటి నుంచి వెళ్ళి మిస్ అయింది. దాని తర్వాత ఆమె ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. అయితే అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు అది గుర్తించారు. దాని తర్వాత అడవి ప్రాంతం మొత్తం కూడా చల్లడి పెట్టే ప్రయత్నం చేశారు. జాహ్నవి ఆచూకీ తెలుస్తుందా లేదో అని చెప్పి, కానీ ఇప్పటి వరకు జాహ్నవి ఆచూకీ తెలియలేదు. దగ్గరగా 10 బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, అలాగే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్, ఇక వేరే బృందాలు కూడా 10 బృందాల కింద విడిపోయి జాహ్నవి యొక్క ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. మరి ఏం జరిగి ఉంటుంది? అసలు నిజంగానే జాహ్నవి అడవి ప్రాంతంలోకి వెళ్ళిందా? సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే ఇప్పుడు మనకి బయటకి కనిపిస్తుందో అదంతా కూడా వాస్తవమేనా? జాహ్నవి పరుగున వెళ్ళి దాని తర్వాత అడవిలోకి కట్ అవుతున్న ఆ విజువల్ అంతా కూడా వాస్తవమేనా? అయితే పోలీసులు ఒక 25 నిమిషాల డ్యూరేషన్కి సంబంధించిన ఒక విజువల్ని బయట పెట్టలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళ తండ్రి కూడా ఒక 25-30 నిమిషాలు ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. సో ఆ టైంలో, ఆ టైం గ్యాప్లో ఇదంతా అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది? సో ఇది ఒక చాలా పెద్ద ప్రశ్నగా మారింది. సో చూద్దాం, మరికొన్ని గంటల్లో జాహ్నవి యొక్క ఆచూకీ తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. ప్లాన్ బి ఇప్పుడు పోలీసులు అమలు చేశారు. ఆ కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి. అలాగే వీరికి ఎవరితోనే అయితే ఇబ్బందులు ఎదురయ్యాయో వారి దగ్గర నుంచి కూడా పోలీసులు కొన్ని విషయాల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత జనవరిలో వారికి ఒక ఇబ్బంది అయిందంట. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇబ్బంది అయింది. అంటే ఒక వ్యక్తి దగ్గర వీళ్ళ కారు కొనుగోలుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాని ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నారు. ఒకరు ముందు వచ్చారంట, దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2 మాస్కులు ధరించి వారి ఇంటికి వచ్చారంట. అంటే ఇదంతా కూడా జాహ్నవి తల్లి భవానీ చెప్తున్న కదా. అయితే ఇదంతా కూడా జాహ్నవి తల్లి చెప్తుంది. మీడియా వారితో జాహ్నవి తల్లి రీసెంట్గా ఇంతకుముందు జరిగింది, కానీ ఇప్పుడు మాకు ఎటువంటి గొడవలు లేవు, మేము మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవంటూ కూడా చెప్తాం. అదే ఇటు జాహ్నవి తండ్రి, జాహ్నవి తల్లి వారిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు వారిని కూడా విచారిస్తూ ఉన్నారు. వారి ఫోన్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ చెక్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. పోలీసులు ఫైనల్గా చెప్తుంది ఏంటంటే జాహ్నవి
బ్రతికే ఉంది. కానీ ఎక్కడ ఉంది అనేది తెలియట్లే. అడవి ప్రాంతంలో అయితే లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అడవి ప్రాంతంలో ఏదైనా గుట్టలోకి కానీ ఏదైనా గృహలోకి కానీ అంటే ఒక్కోసారి జంతువులు దాడి చేసి తీసుకెళ్ళిపోతాయి. సో అలా ఏమైనా జరిగిందా అనేది కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. ఏదైనప్పటికీ జాహ్నవి ఖచ్చితంగా ప్రాణాలతో ఉండాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. ఆ భగవంతుని కూడా అదే రకంగా ప్రార్థిద్దాం.